ఏపీ అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరుగుతోందని అంగన్వాడీ టీచర్లు వాపోయారు. జనవరి 2022లో గ్రేడ్ 2లో సూపర్వైజర్ పోస్టులకు కాల్ లెటర్స్ వచ్చాయని, వాటితో ఐసీడీఎస్ కమిషనర్ ఆఫీస్కి వెళితే మీరు ఏపీలో చదివారు కాబట్టి నాన్ లోకల్ కిందకు వస్తారని చెప్పారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో చదివామని తెలిసిన మాకు కాల్ లెటర్స్ ఎందుకు పంపారంటూ అంగన్వాడీ టీచర్లు ప్రశ్నించారు. జీవోలో ఎక్కడా లోకల్ నాన్ లోకల్ అనేది లేదు, కానీ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్లకు తెలంగాణ స్టేట్లో అన్యాయం జరగడం జరిగింది. ఎందులో అనంటే గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు జనవరి 22వ సంవత్సరము జనవరి 2వ తారీఖున గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు కండక్ట్ చేయడం జరిగింది. కానీ మళ్ళీ ఏప్రిల్ 22వ తారీఖున మేము కాల్ లెటర్స్ పంపించడం జరిగింది. ఆ కాల్ లెటర్స్ తీసుకొని 24వ తారీఖున మన ఐసీడీఎస్ కమిషనరేట్లో వెళ్ళిన తర్వాత మీరు ఏపీలో స్టడీ చదివారు కాబట్టి మీరు నాన్ లోకల్ కింద వస్తారు కాబట్టి మీకు 21 పోస్టులు ఉన్నాయి అని నోటి మాటతో చెప్పారు, కానీ మనకి రిటర్న్ పూర్వకంగా ఇవ్వలేదు. మీరు నాన్ లోకల్ కింద వస్తారు, మీరు 7 జోన్లు రాసుకోండి, 7 జోన్లలో ఎక్కడ ఇచ్చినా కూడా మీరు వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. మాకు గ్రేడ్ 2 సూపర్వైజర్లు మాకు ఇవ్వాలి, ఇచ్చి మమ్మల్ని ఇక్కడ ఉంచుతారా, ఏపీకి తోలేస్తారా? అన్ని అధికారులని ఏపీకి తోలాల్సిన వాళ్ళు తోలారుగా, మాకు కూడా ఫిల్ చేసి ఇక్కడ ఉంచండి. మా పిల్లలు ఇక్కడే పుట్టారు, ఇక్కడే స్టడీ చేశారు, ఇక్కడే జాబ్స్ చేసుకుంటున్నారు, కానీ ఇప్పుడు మమ్మల్ని నాన్ లోకల్ కింద కేటాయించడం ఎక్కడిది? 20 సంవత్సరాలు 30 సంవత్సరాల సర్వీస్ ఇక్కడ మాది. కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మన మంత్రి సీతక్క గారు, మన ఖమ్మం జిల్లాలో ఉన్న 3 మంత్రులు ఈ విషయం మీద కలగ చేసుకొని మాకు తగిన న్యాయం చేయగలరని, మాకు గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు ఇప్పించగలరని మరీ మీడియా ముఖం ద్వారా మేము అందరికీ